దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దైవసనుడిగా మీ సహోదరుడిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈస్టర్ సండే నుండి ఇంతవరకు ప్రభు మనలను మన కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడి ఈ ఉపవాస ప్రార్థనా దినాన్న ప్రభు యొక్క పాద సన్నిధానంలో మరి ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి ఇంట వారే మనమందరం కూడి ప్రభుని స్తుతించడానికి ఉపవాస ప్రార్థన మరి కూడిక సందర్భముగా కుటుంబాలతో కలిసి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించడానికి మరి సందర్భముగా దేవుని యొక్క వాక్యములోని కొన్ని మరి మాటలు లేదా దేవుని వాక్యం వినడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని సేవకుడు ద్వారా ప్రభు మీకు ఇచ్చిన మరి ఆజ్ఞ మేరకు పిలుపు మేరకు మీరు ఖచ్చితంగా మీ ఇంట కూడుకొని ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని వాక్యం వింటున్నారని నేను తలస్తూ ఉన్నాను. మరి మన దేశంలో మన ప్రాంతంలో ఉన్న ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ మనమందరం దేవుని మందిరంలో కూడుకోవడానికైనా మరి అవకాశం లేకపోయినా ఆ బాధ మరి ఆ చింత హృదయంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఇవేవి ఆటంకం కాదు అని మీ మరి యోగ్యమైన ప్రవర్తన ద్వారా మీరు రుజువు చేస్తున్నందుకై మిమ్మల్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన నాయనా దినం సందర్భంగా ఈ రాత్రిగా సమయంలో నీ వాక్యమును నాయనా వినడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నీ బిడ్డలైన మీరందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలైన ప్రతి ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకునండి, మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఈ కష్టకాలంలో నాయన అయ్యా ఇదిగో తండ్రి, మీరే మాకు ఈ మానీయులుగా తోడై ఉండి నాయన ఇంతవరకు మీ ఆత్మచేత నాయన మమ్మల్ని నడిపిస్తూ, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ నాయన ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన మా ఉపకారాన్ని అన్నిటిని బట్టి మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రిగా సమయంలో కొద్ది సమయం నాయన నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుందామా? నాతో కలిసి దయచేసి అందరూ ఈ పాట పాడి ప్రభుని ఘనపరచమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవా దేవా నన్ను కావుమా, దేవా దేవా మమ్మున్ కావుమా, నా జీవయాత్రలో సర్వమై కంటి పాపవలె నా దీపమై, నా జీవయాత్ర సర్వమై కంటి పాపవలె మా దీపమై, నీ నీడలో నన్ను నిలుపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ నీడలో మమ్ము నిలుపుమా, నీ ఆత్మతో మమ్ము నింపుమా, దేవా దేవా మమ్ము కావుమా, దేవా దేవా మమ్ము కావుమా. కారు చీకటి మార్గములో భారమైన పయనములో మమతలెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో, కారు చీకటి మార్గములో భారమైన పయనములో మమతలెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో, సృష్టిని మీటే
నీదు మౌన జవాబులలోని హృదయ మెరుగుట నీపుము. యెహోవా నీవే మా సర్వమై, యెహోవా నిస్సిత విజయము నీవని. నీదు మౌన జవాబులలోని హృదయ మెరుగుట నీపుము. యెహోవా నీవే మా సర్వమై, యెహోవా నిస్సిత విజయము నీవని. యెహోవా రూఫెకా స్వస్థత నీవని. యెహోవా షమ్మా తోడు నువ్వని. ఎరుగుటకు నేర్పుమోని పాద సేవ యేసువా. దేవా దేవా మమ్ము కావుమా. దేవా దేవా మమ్ము కావుమా. ఈ జీవయాత్ర సర్వమై ప్రతి పాపవలె మా దీపమై. ఈ జీవయాత్ర సర్వమై ప్రతి పాపవలె మా దీపమై. నీ నీడలో మమ్ము నిలుపుమా. నీ ఆత్మతో నింపుమా. నీ నీడలో మమ్ము నిలుపుమా. ఆత్మతో నింపుమా. దేవా దేవా మమ్ము కావుమా. దేవా దేవా మమ్ము కావుమా. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్య భాగాన్ని మీ ముందు చదవడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ ఈ మాటలు వినాలని చెప్పి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారనియు, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. 7వ వచనం కూడా చదువుతున్నాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకలో మనకై ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మనందరికీ పరిచయమైంది. ఎన్నో పర్యాయాలు ఈ వాక్యములో నుండి అనేక దైవసేన ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక పర్యాయాలు పరిశుద్ధాత్ముడు ఈ వాక్య భాగంలో నుండి ఈ కష్టకాలంలో, ఈ పోరాటాలలో మరొకసారి ఈ వాక్యం ధ్యానించడం ఎంతైనా మంచిది అని దేవుని ఆత్మ ప్రేరేపణతో మీ ముందుకు దేవుని వాక్యంతో పరిచయం చేయడానికి వచ్చాను. ప్రియులారా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తన 2వ సువార్త ప్రయాణం ఆసియాకి వెళ్ళాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన ఆటంకపరిచి, దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం, అతడు ప్రార్థనలో గడుపుతూ ఉంటుండగా
ఒక దర్శనం అని కలిగింది. ఏంటో దర్శనం అంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు ఒకడు పౌలును, అయ్యా నీవు వచ్చి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నట్లుగా దర్శనం కలిగింది. దేవుని ఆత్మ నింపుదల కలిగిన దైవశ్వరుని కనుక మాసిదోనియాకి వెళ్ళడం దేవుని చిత్తమని ఎంచుకున్న వాడై ప్రప్రథమంగా ఆయన శీలను వెంటబెట్టుకుని, అలాగనే ప్రియులారా దేవుని వాక్యాలు చూస్తున్నాము, తిమోతిని వెంటబెట్టుకుని ఆయన ఫిలిప్పి పట్టణానికి ప్రథమంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ 3 విశ్రాంతి దినాలు, అంటే కేవలం 3 వారాలు మాత్రమే వారి మధ్యన ఉన్నాడు. వారి మధ్యన ఉండి మరి ముఖ్యంగా వారి సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. తెస్సలోనిక పట్టణంలో చాలామంది యూదులు ఉన్నారు. అలాగే మరి గ్రీకు భాష మాట్లాడే అన్యులు కూడా అక్కడ ఎక్కువగా ఉండడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. పౌలు ప్రియులరా అక్కడ వారికి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే అక్కడున్న యూదుల వల్ల ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడున్న యూదుల వల్ల పౌలుకి చాలా వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ హింస కూడా కలిగింది. దీనిని ముందుగానే పసిగట్టినటువంటి యాసోను కుటుంబం రాత్రి వేళ పౌలును బెరయా పట్టణానికి పంపించేశారు. కానీ అక్కడ పౌలును చేర్చుకున్న కారణాన్ని బట్టి యాసోను కుటుంబానికి చాలా శ్రమ కలగడం, అతడు పెద్దల దగ్గరకు ఏడ్చుకుని వెళ్ళబడడం, తర్వాత జామీను ద్వారా విడిచిపెట్టబడడం జరిగింది. సరే, పౌలు బెరయ పట్టణానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఈయన బెరయ పట్టణంలో కూడా సువార్త ప్రకటిస్తున్నాడనే విషయం తెలుసుకుని తెస్సలోనిక నుండి మరి మతోన్మాదులైన యూదులు పౌలును అక్కడ కూడా హింసించి అతని సువార్త పరిచర్యకు చాలా ఆటంకాలు కలిగించినప్పుడు, ప్రియులారా అక్కడి నుండి అతడు దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాము, ఏథెన్స్ అనే పట్టణానికి సహోదరుల యొక్క ఒత్తిడి మేరకు అతడు పంపించబడతాడు. దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అతడు తెస్సలోనిక పట్టణంలో ఉండగా బెరయలో విడిచిపెట్టబడినటువంటి పౌలు శిష్యులైనటువంటి తిమోతి శీల తెస్సలోనికకి రావడం, అక్కడ పౌలు తెస్సలోనిక పట్టణానికి సువార్త ప్రకటించడం దేవుని వాక్యంలో చూస్తామన్నమాట. కానీ పౌలు యొక్క హృదయంలో ప్రియులరా కేవలం 3 వారాల పరిచర్యలో పురుడు పోసుకున్నటువంటి ఆ నూతన విశ్వాసులైన తెస్సలోనిక విశ్వాసం గురించి, సంఘం గురించి ఆయన హృదయంలో గొప్ప భారం, చింత ఉన్న కారణాన్ని బట్టి వారి యొక్క విశ్వాసం ఎలాగుందో దానిని కనుగొనడానికి, రెండవది ప్రియులారా వారికి కలిగిన శ్రమలలో వారు అస్థిరులు కాకుండా, వారు విశ్వాసంలో నుండి కదిలించబడకుండా వారిని విశ్వాసమందు స్థిరపరచడానికి, తర్వాత వారిని హెచ్చరించడానికి పౌలు తిమోతిని వారి మధ్యకి ఏథెన్స్ అనే పట్టణం నుండి పంపించడం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. సరే, తిమోతి వెళ్ళాడు, అక్కడ కొద్ది కాలం ఉన్నాడు, కొన్ని రోజులు ఉండి అక్కడ పరిచయం చేశాడు. తర్వాత ఇదే పౌలు ఏథెన్సును విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి, అనగా గ్రీకు దేశంలో ఉన్నటువంటి అకయ అని పిలువబడిన ప్రాంతంలో ఉన్నటువంటి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు అక్కడ సంవత్సరంన్నర నిలిచి ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు. సరే, పౌలు కొరింథీలో ఉండగా ఈ తిమోతి వచ్చి తెస్సలోనిక సంఘానికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యమును పౌలుతో పంచుకున్నాడు. ఆ సాక్ష్యం ఏదో ఇందాక నేను చదివిన వాక్యంలో మరి మీరు విన్నారు. అలాగే వాక్యం చూస్తే 6వ వచనంలో మీరు చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందన్నమాట. సరే, పౌలు ఎప్పుడైతే
తిమోతి ద్వారా మరి ఆ మంచి సమాచారం ఆ తెస్సలోనిక విశ్వాసం గురించి విన్నాడో అప్పుడు వారిని బట్టి తనకు కలిగిన గొప్ప ఆదరణ, వారిని బట్టి తనకు కలిగిన గొప్ప నెమ్మది, సంతోషమును ఆ విషయమై వారిని అభినందించడానికి, అదే సమయంలో ప్రియులారా వారి కొరకై తాను ఇక ముందుకు ఏమి చేస్తూ ఉన్నాడో చేయబోతున్నాడో అండి వారికి తెలియచేయడానికి, అంత మాత్రమే కాకుండా ఇదిగో మరి పరిశుద్ధముగా వారు ప్రభు కొరకు జీవించి ఆయన రాక కొరకు సిద్ధపడే విషయంలో వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన మరి తన ఉద్దేశాలను వారితో షేర్ చేసుకోవడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట అండి. దానిని ఇదిగో ఈ పత్రిక రూపంలో రాసి ప్రియులారా కొరింథీ నుండి ఈ పత్రికను రాసి వారికి పంపించడం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నామన్నమాట. సరే, ఈ పత్రికను మనం చదువుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఏ ఉద్దేశంతో రాశాడు మరొకసారి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. వారు క్రొత్త విశ్వాసులు క్రీస్తు యేసులో. ప్రియులారా వారికి ఆ ప్రారంభంలోనే కొన్ని శ్రమలు, పోరాటాలు వారి జీవితంలో ఎదురయ్యాయి మాట అండి. కాబట్టి అలాంటి సమయమున వారి ఆత్మీయ జీవితం ఎక్కడా పడిపోకుండా, చల్లారిపోకుండా, తప్పిపోకుండా, ముఖ్యంగా దేవుని పట్ల లేదా యేసుక్రీస్తు పట్ల వారు కలిగి ఉండవలసిన విశ్వాసము నుండి వారు ఏమాత్రం కూడా తొలగిపోకుండా ఉండడానికి కొరకై పౌలు ఎంతో భారంతో ఈ పత్రికలు రాయడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట అండి. సరే, ఇక్కడ పౌలు ఈ పత్రిక ప్రియులరా ఈ పత్రికను రాస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ పత్రికలో వ్రాయబడినట్లుగా తిమోతిని వారి మధ్యకు పంపిస్తున్నప్పుడు పౌలు యొక్క గొప్ప భారాన్ని, పౌలు యొక్క కన్షన్ మనం చూడగలుగుతున్నాం అన్నమాట. దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు పౌలు వారిని ఎంత ప్రేమించాడో, ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రియులారా వారి పట్ల ఎంత భారము, బాధ్యత కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ఆ విషయానికి వస్తే ఈ పత్రిక అంతట్లో ముఖ్యంగా 2వ అధ్యాయంలో పౌలు వారి కొరకు ఎలాగన ప్రయాసపడ్డాడో, ఎలాగన వారి మధ్య పనిచేశాడో ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. పౌలు వారిని ఎంత ప్రేమించాడు అనంటే వారి మధ్యకి వెళ్ళాడు, వారికి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు ప్రియులారా అతను కేవలం నోటి మాటలతో మాత్రమే కాకుండా ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ దేవుని వాక్యమును ప్రియులారా వారికి ప్రకటించాడు. ఒక వ్యక్తి నశించిపోతున్న ఆత్మలను ప్రేమించే వ్యక్తి అయితే ఖచ్చితంగా వారికి సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉంటాడునని పౌలు యొక్క జీవితం నుండి మనం నేర్చుకుంటాం అన్నమాట అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు పౌలు చేసిన 3 వారాల పరిచర్యలో, సుమారుగా 3 విశ్రాంతి దినాల అనగా 3 వారాల పరిచర్యలో ప్రియులారా చాలా అద్భుతమైన ఫలితాలు రావడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట అండి. ఏమిటా అద్భుతమైన ఫలితాలు అంటే, నేను చదువుతున్నాను అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది అన్నమాట. దయచేసి నేను చదువుతున్నాను, ఈ మాటలు మీరు వినాలని చెప్పి అపోస్తలుల కార్యములు గ్రంథము 17వ అధ్యాయంలో ఇలా నేను చదువుతున్నాను. 3-4 వచనాలు నేను ఇలా చదువుతున్నాను, వినండి. గనుక పౌలు తన వారికి చెప్పిన 2 నుంచి చదువుతున్నాను. వారి వద్దకు వెళ్ళి వారి వద్దకు వెళ్ళి అనగా సమాజ మందిరానికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లోని లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖములలో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఏమండి, సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో కొద్దిమంది యేసు ప్రభు వైపు తిరిగారు, వారు రక్షించబడడం దేవుని యొక్క వాక్యంలో
చూడగలుగుతూ ఉన్నామన్నమాట అండి. కాబట్టి ఇప్పుడు పౌలు ఇంకా కొద్ది కాలం అక్కడ ఉండాలని బహుశా తలంచి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మరి అక్కడ ఉన్నటువంటి యూదులు వారు మోసే ధర్మశాస్త్రమును ఏమండి మరి అవలంబిస్తూ ఆ ప్రకారంగా దేవునికి అంగీకారంగా ఆమోదయోగ్యంగా ఉండగోరుతూ యేసు ప్రభువును, ఆయన సువార్తను ఎవడి తృణీకరిస్తూ ఆయన ప్రకటిస్తున్న వారిని, ఆయనను ఆరాధిస్తున్న వారిని హింసిస్తున్నటువంటి వీరు ఏమండి దేవుని వాక్యం రాయబడింది, వారట మత్సరపడి అసూయ పడంటే వాళ్ళు పరిపాటు లేకుండా తిరుగుచుండే ఏమండి దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూడట. గుర్తుపెట్టుకోండి ఏమండి, వారు మత్సరపడ్డారట. పని పాటు లేకుండా తిరుగుచుండే దుష్టులైన వారిని వెంటబెట్టుకున్నట గుంపు కూడి పట్టణమంతా అల్లరి చేశారంటే అండి. చూసారా, అన్ని కాలాలలో ఇలాంటి వ్యక్తులు ఉండడం మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ పౌలును చేర్చుకుని తన ఇంట చేర్చుకున్నటువంటి పౌలు పరిచర్యకు ఆతిథ్యం ఇచ్చినటువంటి యాసోని ఇంటి మీద ఏమండి వారందరూ కూడా దొమ్మిగా వచ్చి అంటే ప్రియులారా, దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఏమండి అతన్నట ఆ పౌలు యొక్క ఇద్దరు శిష్యులు లేదా మిగతా వారు అక్కడ కనపడినందున వారు అతన్ని మరి వారిని పెద్దల దగ్గరికి దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారు ఈడ్చుకొని పోవడం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. అధికారులు వారిని విచారణ చేసి ప్రియులారా జామీనుతో వారిని విడిచిపెట్టడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట అండి. సరే, కాబట్టి పౌలు వారి మధ్యన చాలా కాలం ఉండాలని తలంచుండొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులను అతడు త్వరగా ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ వారి 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 విషయమై ఆయన హృదయంలో గొప్ప ప్రేమ ఉంది, గొప్ప భారం ఉంది. ఇంకా ఎలా చెప్పగలము అంటే తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 నుండి నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారులు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. ఈ మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు ప్రియులారా ఎన్నో పర్యాయాలు వారి దగ్గరికి వెళ్ళి ఏమండి వారిని ఆత్మీయంగా బలపరచాలి, స్థిరపరచాలి అని చెప్పి ఎంతో ప్రియులారా ఆశించడం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ విషయానికి వస్తే సంఘములన్నిటిని గురించిన చింత పౌలుకు ఉండడం దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ సంఘం విషయమై ప్రియులారా పెద్దలతో అతను ఆయన మాట్లాడిన మాటలు బట్టి ప్రియులారా ఇంకా మరికొన్ని చోట్ల ఆయన రాసినటువంటి మాటలు బట్టి దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. సమయం ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మీరు చూడమని కూడా చెప్పి ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ రాయబడింది ఏమండి ఎన్నో పర్యాయాలంట వారి దగ్గరికి వెళ్ళాలి అని అతను ప్రయత్నాలు చేశాడట. సైతాను పౌలుని ఏమండి పలుమార్లు అడ్డుకోవడం, దేవుని యొక్క వాక్యములు అభ్యంతరపరచడం, ఆటంకపరచడం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అక్కడికి వెళితే ఆయనకి ఏముంది? శ్రమలు ఉన్నాయి. అక్కడికి వెళితే పౌలుకి ఏముంది? ఆఖరికి ఏమండి తన ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కానీ ఆ సంఘ విషయమై ఎంత రిస్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడిగా ఉండడం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట అండి. కాబట్టి పౌలు ఇప్పుడు ఏం చేశాడు మీకు తెలుసండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఇక తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని వారి దగ్గరికి పంపించును దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నామన్నమాట. ఏమంటే అదే విషయం చెప్తున్నాడు చూడండి. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము ఏమండి మొదటి వచ్చిన చదువుతున్నాను. కాబట్టి ఇక సహింపచాలక ఏ తెలుసులో మేముంటిగాను నైనను ఉండుట మంచిదని ఎంచి కిందకి వెళ్ళి చదువుతున్నాను. మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పౌలు చేసిన పని ఏంటంటే వారికి సహాయం చేయడానికి
తిమోతిని పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, వారు నూతన విశ్వాసులు, ఆధ్యాత్మికంగా వారు పసిపిల్లలు. అక్కడ వారిని ఆ శ్రమలలో వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి, వారిని హెచ్చరించడానికి, వారిని ప్రోత్సహించడానికి అక్కడ ఎవరిని సహాయం చేయడానికి అక్కడ ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుని పంపిస్తున్నాడు, తిమోతిని పంపించడం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. పౌలు లాంటి పరిచయం చేయగలిగే ఒక దైవస్థనుడు ఉండడం అది క్రైస్తవ సంఘానికి, లోకానికి గొప్ప దీవెన, ఆశీర్వాదం. అదే సమయంలో పౌలుకు వలె పరిచయం చేయ నిమిత్తమై ఒక తిమోతి లాంటి, ఒక తీతు లాంటి యవ్వనస్తులైన వారు, లేకపోతే ఆ విధమైన సమర్పణ కలిగిన వారు ఈరోజు దేవుని సేవకునితో కలిసి పరిచయం చేయడానికి అందుబాటులో ఉండగలిగితే ప్రియులారా, దేవుడు వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తిమోతి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పౌలు తన 2వ సువార్త ప్రయాణంలోనే దేవుని వాక్యంలో మనం చూస్తాము కదా, ఆయన లుస్త్రకు వెళ్తాడు. లుస్త్రకు వెళుతున్నప్పుడు అక్కడ తిమోతిని కనుగొంటాడు. పౌలు మరి ఇదిగో నాతో రమ్మని కోరతాడు. పౌలుతో వెళ్ళడానికి తిమోతి ఇష్టపడతాడు. ముఖ్యంగా పరిచర్యలో మరి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొరకాయ సున్నతి చేయించుకోమంటాడు. ఆ విధంగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు పౌలును వెంబడిస్తూ ఉన్నాడు. పౌలు ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడు ఇప్పుడు అదే పౌలుతో కలిసి దేవుని సువార్త వ్యాపకంలో ప్రియులారా, సంఘాల క్షేమాభివృద్ధి కొరకాయ ఎంతగానో పాటుపడుతూ ఉండడం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. పౌలు యొక్క పరిచర్యలో తీతు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా, తిమోతిని గురించి ఇక్కడ ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు యేసుతో అతనుకున్న సంబంధాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు, క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతి అని అంటూ ఉన్నాడు అన్నమాట. దైవజనుడు సంఘ విషయంలో అతను ఎలా అడ్రస్ చేయబడుతున్నాడు అంటే మన సహోదరుడు తిమోతి అనే విషయాన్ని అనే మాటను దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. గుర్తించండి, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఏదైనా ఎవరట క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడు అనే మాట దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాము. ప్రియులారా, తిమోతి ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి యవ్వనస్తుడు. తిమోతి ఒక చక్కటి ఆలోచన పరుడు. అంత మాత్రమే కాకుండా తిమోతి తనకు అప్పగించబడిన పరిచయ విషయంలో చాలా నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, ఎంత నమ్మకస్తుడు అనంటే కొరింథీ సంఘంలో సమస్యలు పరిష్కరించబడ్డానికి తిమోతి పంపించబడ్డాడు. ఫిలిప్పీ సంఘానికి తిమోతి పంపించబడ్డాడు. దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, పౌలు తన పరిచయం ముగించుకుని తన ప్రాణాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అందరికంటే ప్రియమైన వాడైన తన బిలవ్డ్ సన్ అయినటువంటి తన ఆత్మీయ కుమారుడు తిమోతికే ఈ పత్రికను రాయడం, 2 పత్రికలు రాయడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాము. సరే, పౌలు తిమోతిని పంపిస్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు తిమోతి అంతకుముందు ఆ తెస్సలోనికైల పట్టణంలో వచ్చిన శ్రమ ఎరగడా? అప్పుడు పౌలుతో లేనివాడా? ఉన్నాడే. అవన్నీ కళ్ళారా చూచినవాడే. ఇప్పుడు అలాంటి చోటకి వెళ్ళాలంటే ఎంత రిస్క్ బేరింగ్ తన జీవితంలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తన ఆత్మీయ తండ్రి దైవజనుడిని పంపిస్తున్నప్పుడు సాకులు చెప్పలేదు, ఏవేవో సమస్యలు చెప్పలేదు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, అతను వెంటనే బయలుదేరి తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. అంటే అతను ఎవడు అంటే ఆత్మీయ నాయకత్వానికి లోబడిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట అండి. సరే, అంత మాత్రమే కాకుండా ఎంతటి కష్టమైన శ్రమైన తనకు అప్పగించబడిన బాధ్యతల విషయంలో ఇతడు నమ్మకమైన పరిచారకుడు అని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
ఎందుకు పౌలు తిమోతిని పంపించాడు అనంటే దేవుని వాక్యంలో ఇలాగా వ్రాయబడ్డాయి. 5వ వచనం అండి, చివరి మాట నేను చదువుతున్నాను. మీ విశ్వాసమును తెలుసుకున్న వలనని అతన్ని పంపితిని. మొదటి విషయం, ఇదిగో వారి విశ్వాసం ఎలాగుంది. ఎందుకు అనంటే మీకు ముందే జ్ఞాపం చేశాను కదా, వారు ఏమండి ఆ ప్రభువును వైపు తిరిగి రక్షించబడి ఎంతో కాలం కాలేదు. వారు నూతన విశ్వాసులు, ఆధ్యాత్మికంగా వారు క్రీస్తులో వారు పసిపిల్లలు. కాబట్టి వారు కలిగిన శ్రమలలో వారి విశ్వాసంలో వారు ఎలాగున్నారని చెప్పి ఏమండి తెలుసుకోవడానికి, అంత మాత్రమే కాకుండా వారికి కలిగిన శ్రమను బట్టి ఎవరూ కదిలించబడకుండా వారు స్థిరముగా నిలిచినట్లుగాను, రెండోది వారి విశ్వాస విషయమే వారిని హెచ్చరించినట్లుగాను ఏమండి ఒక గొప్ప పని కొరకాయ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తిమోతిని పంపించడం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అన్నమాట. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఏమండి తిమోతి వారి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి వారిని చూచి ఏమండి వారి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని మరింతగా తనకున్న అనుభవంలో నుండి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరిచి, ప్రియులారా, అతడు కొద్ది కాలం తర్వాత కొన్ని దినాల తర్వాత తిరిగి పౌలు కొరింథీలో ఉండగా అతడు పౌలును కలుసుకోవడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. ఏమంటే ఇక్కడ తిమోతి టాస్క్ ఏంటంటే అతని పని ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు కేవలం వారి విశ్వాసం చూడడం మాత్రమే కాదు కానీ, వారి పరిస్థితిని చూడడం మాత్రమే కాదు కానీ, ఏమంటే చూచిన తర్వాత వారి విశ్వాసములు ఉన్న లోపాలను సరిదిద్దడానికి, ముఖ్యంగా వారికి కలిగిన శ్రమలలో వారు కదిలించబడకుండా, ప్రియులారా, అంటే వారి విశ్వాసములో తొలగిపోకుండా, ఆత్మీయ జీవితంలో చల్లారిపోకుండా ఎంత గొప్ప రక్షణ వారు పొందారో ఆ రక్షణ కొరకాయ ఇదిగో యేసు ప్రభు వైపు వారు చూస్తూ ఆ విశ్వాసములో వారు స్థిరపరచబడుతూ నమ్మకముగా వారు ముందు కొనసాగేటట్లుగా వారు హెచ్చరించడానికి పంపిస్తే, ఇప్పుడు ఆ తిమోతి పౌలు దగ్గరికి వచ్చి వారిని గూర్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడో నేను ముందు చదివాను, మరలా చదువుతున్నాను. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారనియు మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్దామండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, ఏమండి ఇక్కడ పౌలు దగ్గరికి వచ్చినటువంటి యవన సేవకుడైన తిమోతి వారిని గురించి చాలా మంచి సాక్ష్యం చెప్పాడు. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే క్రీస్తు యేసునందు వారికి ఉన్న గొప్ప విశ్వాసమును గూర్చి. రెండో విషయం ఏంటంటే ఏమండి అటు ప్రభువు పట్ల ఇటు దైవ సేవకుల పట్ల సాటి విశ్వాసుల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప ప్రేమను గూర్చి ఏమండి చాలా సంతోషకరమైన సమాచారం తేవడం దేవుని వాక్యంలో చూస్తున్నా. మీరు గమనించండి, ఇదే పౌలు దగ్గరికి క్లోయే ఇంటి వారట కొరింథీ సంఘాన్ని గూర్చి ప్రియులారా తీసుకొచ్చిన సమాచారము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము. ప్రియులారా, ఆ సమాచారం ఎలాంటిది అనంటే అది సంతోషకరమైన సమాచారం కాదు. అది ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో దైవజనుని యొక్క హృదయానికి కలవరాన్ని, భయాన్ని, ఆందోళనను, చింతను, ఎటు పాల్గొని పరిస్థితిని కలిగించిన పరిస్థితుల విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. తర్వాత మీరు చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏమండి 10 నుండి దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు 12 వరకు వచనాలు చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. పౌలుకి కొన్ని సంఘాల గురించి కలవరాన్ని, దుఃఖాన్ని కలిగించే వర్తమానాలు అందించబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెస్సలోనిక విశ్వాసం గురించి ప్రియులారా, లేదా ఫిలిప్పీ విశ్వాసులను గురించి దేవుని వాక్యం చూసినప్పుడు ఒక మంచి సాక్ష్యం
ఏమండి సంతోషదాయకమైన సమాచారం ఇవ్వబడుతుంది. ఈ రాత్రి ఆలోచించేద్దాము. ఒకవేళ నన్ను గురించి కానీ మిమ్మల్ని గురించి కానీ ఎవరైనా సరే సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు అటు దైవసేనుడితో కానీ ఇటు ప్రభువుతో కానీ చెప్పవలసి వచ్చినప్పుడు సంతోషముగా చెప్పగలరా? అలాగే మన జీవితం ఉందా, మన నడవడిక ఉందా, మన ప్రవర్తన ఉందా? ఒకసారి మనము ఆలోచించేయాలని చెప్పి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప విశ్వాసాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు, ఇంత గొప్ప ప్రేమను వీళ్ళు కలిగి ఉన్నారు, దైవసేన పట్ల ఇంత గొప్ప సన్మానాన్ని ప్రియులారా ఆయన చూడాలి అని తృష్ణ తపన వారు కలిగి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శ్రమలలో కదా, పోరాటాల్లో కదా, నిందలలో కదా, అవమానాల్లో కదా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా ఏవండి క్రైస్తవ జీవితంలో ఏవండి శ్రమలు అనేవి, పరీక్షలు అనేవి అవి అకస్మాత్తుగా వచ్చే, యాక్సిడెంటల్గా వచ్చే విపత్తులు కానీ కావు అనే విషయాన్ని నేను దేవుని వాక్యపు వెలుగులో నేను మీకు జ్ఞాపం చేయగలుగుతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా ఆ విషయానికి వస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు వారికి సువార్త ఎప్పుడైతే ప్రకటించాడో ఆ వెనువెంటనే ఏమని ప్రకటించాడని బైబిల్ చెప్తుంది. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఏమండి ఎలాగ రాయబడిందన్నమాట, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారని ఏమండి వారమని మీరెరుగుదురు అనే మాట దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. వారికి ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ప్రియులారా ఆ సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఆ సువార్తకు స్పందించి నువ్వు రక్షించబడితే నీ జీవితంలో శ్రమలు ఉంటాయి అనే సత్యాన్ని కూడా ఆయన ప్రకటించడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది దేవుని సేవకులు ప్రాస్పరిటీ గాస్పల్ ప్రకటించే వారిగా ఉన్నారు. ప్రియులారా యేసు ప్రభును నమ్మితే, నీవు ప్రభు వైపు తిరిగితే నీ జీవితంలో ప్రభు నిన్ను ఇలాగన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పే విషయాలు మరి ఉన్నాయి. ప్రియులారా దాన్ని నేను కాదనను కానీ అదే సమయంలో దేవుని సందుని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఏమండి క్రైస్తవ్యానికి కష్టాలు కూడా ఉన్నాయి. మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను, నువ్వు ప్రభుని నమ్మితే నీ కష్టాలు తీరిపోతాయి, నువ్వు ప్రభుని నమ్మితే నీ బాధలు తీరిపోతాయి. మరి ఇక నీ ముందున్న జీవితం అంతా కూడా మరి పూలపాన్పే అన్నట్టుగా ఏమండి ప్రియులారు చెప్పే బాధలు అవి సంపూర్ణంగా లేఖనానుసారమైనవి కావు. ఎందుకంటే పౌలు వారి దగ్గరికి వెళ్ళాడు, వారికి సువార్త ప్రకటించాడు. సువార్త యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా వారు కలిగే రక్షణ ఏమండి ప్రతి ఆశీర్వాదం గురించి ప్రకటించాడు. బట్ సేమ్ టైం మనం ప్రభువుకు మన జీవితాన్ని ఇస్తే, మనం రక్షించబడితే ఏమండి ఆ రక్షణ కొరకు మనం మన ఆత్మీయ జీవితాన్ని ఏమండి కాపాడుకుని కొనసాగిస్తే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయని ప్రకటించాడు. ఆ విషయానికి వస్తే కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి నా నిమిత్తము సువార్త నిమిత్తము మీ పేరు చెడ్డదలు కొట్టివేసినప్పుడల్లా, మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, అంటే నిందలు ఉంటాయి, హింసలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు అని ప్రభువు చెప్పలేదా? అప్పుడు ప్రభు ఏమన్నాడు, మీరు నీరసొల్లొద్దు కానీ ఏమండి మీరు గంతులు వేయండి అని చెప్పాడు. పరలోకములో మీ ఫలము ఏమండి అధికమవుతుందని ప్రభువు చెప్పాడు. అదే విషయంలో శిష్యులతో ఆయన ఏకాంతంగా ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అనుకున్న దేవుని వాక్యం ప్రభు ఏం చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యం తెచ్చుకోనండి అని ప్రభు శిష్యులతో చెప్పలేదా? లోకములో శ్రమ కలుగుతుందని ప్రభువు చెప్పాడు. దేవుని వాక్యంలో ఇదే పౌలు ప్రియులారా తర్వాత మనం అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆయన సువార్త వ్యాపకములో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని ఆయన సువార్తను ప్రకటించలేదా? కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు శ్రమలు అనేవట అవి మనకు అనుగ్రహించబడ్డాయి అని సత్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో
దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత ఈ తెస్సలోనిక రాసిన ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడండి, అట్టి శ్రమలు అనుభవించడానికట మనము నియమింపబడ్డాం అనే మాట ఏమండి మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మేము అన్నాడా లేకపోతే మీరు అన్నాడా అంటే మనము అన్నాడు. అంటే ఏమండి దైవశ్రేణులైనా విశ్వాసులైనా ప్రభు వైపు తిరిగిన ప్రతి వారికి కూడా ఏమండి శ్రమలు ఉన్నాయి. వాటి కోసం మనము నియమించబడ్డామట. అవి దేవుని చేత అనుగ్రహించబడ్డాయి ప్రియులారా. తర్వాత అవి వాటి కొరకు మనము నియమింపబడ్డాము. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో మీకు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు లోకములో మీకేదో వింత సంభవించినట్లుగా మీరు పడకండి అంటున్నాడు. తర్వాత వచ్చిన అంటున్నాడు, ఇదిగో మీరు చెప్పండి ఆనందించండి అని చెప్పిన మాట దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి, శోధనలు అనేవి, పరీక్షలు అనేవి ప్రియులారా, అవి సాధారణమైన విషయాలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని పౌలు ముందే స్పష్టంగా చెప్పాడు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పంటారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అనే మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఏం కలగడానికి ఆలోచించండి, మేలు కలగడానికి మాట. మనము అన్ని సందర్భాలకి ఈ మాట ఉపయోగించేస్తామన్నమాట. ఎవరైనా పుడితే ఉపయోగించేస్తాం, ఏదైనా పెళ్లి చేస్తే ఉపయోగిస్తాం, ఏదైనా ఇల్లు కట్టుకుంటే ఉపయోగిస్తాం, ఏమండి ఏదైనా కలిసి వస్తే మనం ఉపయోగిస్తాం. వాస్తవానికి ఏ టెక్స్ట్లో ఏమండి పౌలు మాట రాశాడు మీకు తెలుసా? ఇదిగో రోమాలో ఉన్న విశ్వాసులైన వారికి యేసు ప్రభు నిమిత్తమై ఇదిగో శ్రమలు కలిగినప్పుడు క్రీస్తు యేసుతో పాటు ఆ వారసత్వాన్ని అనుభవించడానికి ఏమండి శ్రమలు కూడా అనుభవించవలసి ఉండేది. ఆ యొక్క కాంటెక్స్ట్లో ఏమండి అని చెప్పడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, శ్రమలు మన జీవితానికి మేలు చేస్తాయి. ఏమండి మేలు చేస్తాయి. ఏమిటి అవి చేసే మేలు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమండి ఒకవేళ మనం ఏ విషయంలో అవిధేయులం అయితే మనలను సరిచేస్తాయి. అంత మాత్రమే కాకుండా మనం విధేయులమైతే దేవుని దయాపూర్వకమైన సంకల్పమై ఉన్న యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం రావడానికి కొరకాయ అవి మనలను సంపూర్ణులుగా చేస్తాయన్నమాట. అందుకే దేవుడు కొన్ని పర్యాయాలు ఈ శ్రమలకు పోరాటాలకు మనలను అప్పగిస్తాడు. తెస్సలోనిక విశ్వాసులకు వచ్చిన ఈ శ్రమలను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అది పౌలుకైనా ఇటు వీరికైనా ప్రియులారా దేవుని చిత్తంలో అవి ఎవరి దగ్గర నుండి వచ్చాయి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్తున్న సత్యం ఏది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి సైతాను నుండి అనే విషయం దేవుని వాక్యంలో చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతున్నాను. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాస వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని వలనని అతన్ని పంపితిని అనే మాట దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆలోచించేయండి. ఎందుకు పౌలు ప్రియులారా మరి వారి దగ్గర తిమోతిని పంపించాడు అంటే వారికి కలిగిన ఆ శోధనలకు, వారికి కలిగిన ఆ శ్రమలకు, వారికి కలిగిన ఈ పోరాటాలకు గల ప్రధానమైన కారణం ఎవరు అని అంటే ఏమండి సాతాను అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, వీడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునే శోధించడం ఏమండి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు, ముఖ్యంగా 3 నుండి 10 వచనాలలో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఏదేను తోటలో ఎక్కడ చూడండి అవ్వను శోధించాడో ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఏమండి 2వ వచనంలో సంఘాన్ని గురించి ఎలాగన్నాడు,
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లుగా ఏదేని తోటలో ఇప్పుడు మిమ్మల్ని కూడా మోసపరిచి మిమ్మల్ని తప్పించునేమో అని మీ విషయమై భయపడుతున్నాను అని అనడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నామన్నమాట అండి. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఏమండి తెస్సలోనిక విశ్వాసుల యొక్క శ్రమకు కారకులుగా చూడగలుగుతున్నామన్నమాట. మొదటి ఎవరు అని అంటే సైతాను. ఎవరు చెప్పండి? సైతాను. ఇదే సైతాను పౌలు విషయంలో ఎలా పనిచేశాడనంటే ఆ పైన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు, ఇదిగో పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచెను. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇదే విషయాన్ని పౌలు పేతురు అన్నాడు, ఇదిగో సైతాను ఇదిగో నీ విశ్వాస విషయంలో నిన్ను తప్పించడానికి కోరుకున్నాడు, కానీ నీ విషయమై వేడుకొన్నాను అన్నాడు. ఇదిగో గోధుల వలె మిమ్మల్ని జల్లింప కోరుకున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా మీ విషయమే ప్రార్థన చేస్తాను అని వేడుకున్నాను అని మరి ప్రభువు తన శిష్యులతో చెప్పడం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ రెండోది ఎవరు అని ఆలోచన చేస్తున్నప్పుడు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకులైనటువంటి శత్రువులు, ముఖ్యంగా ఈ విశ్వాసులకి ఎవరు వారు అని అంటే ఇదిగో మొదటి పత్రిక దేవుని వాక్యములో నుండి 2వ అధ్యాయము 15వ వచనం నేను ఎలా చదువుతున్నాను చూడండి. 15వ వచనం చదువుతున్నాను. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకు వచ్చెను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు చూడండి. పౌలు వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రియులారా ఇదిగో ఆ యూదులు మత్సరపడి అల్లరి మోకను రేపి వారు చాలా వ్యతిరేకంగా పనిచేయడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. యాసోని ఇంటి మీద దుమ్మగా పడి ఇదిగో అధికారుల దగ్గరికి అతన్ని ఈడ్చుకుని వెళ్ళి చాలా శ్రమలకు గురి చేయడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ సమయమున నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రియులారా, ఇక్కడ వారట ఏం చేస్తున్నారు? వారట శ్రమలను కలిగిస్తూ ఉన్నారు, వారట హింసిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి సువార్త ఎందుకు వారు భారంతో వారి మధ్యకు వచ్చి ప్రకటిస్తున్నారు అంటే వారందరూ రక్షణ పొందాలి అని. కానీ యుగ సంబంధమైన దేవత అనగా సైతాను వారి మనోనేతలకు గుడ్డితనం కలిగజేసిన కారణాన్ని బట్టి యేసు ప్రభు ఎవరో అర్థం కాక, రక్షణ ఎంత గొప్పదో అర్థం కాక, దేవుని పిల్లలైన వారు వారి కొరకే చేసే ఆ కన్నీటి ప్రార్థన వారికి అర్థం కాక, భారంతో వారికి ప్రకటించే సువార్తను వారికి అర్థం కాక వారు దేవుని పిల్లలను హింసించడం మాత్రమే కాకుండా రక్షణ పొందడానికి సిద్ధపడుతున్న ప్రజలను ఒకవైపు ఆటంకపరుస్తూనే ఈ స్వార్థ ప్రకటించకుండా సేవకులను అభ్యంతరపరుస్తూ వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి ఏమని చెప్తున్నారు? వీళ్ళట దేవునికి ఇష్టలు కాని వారని బైబిల్ చెప్తూ ఉంది. తర్వాత వీళ్ళు మనుషులందరికీ విరోధులని దేవుని వాక్యం చెప్తుంది. చూచారా, వీరికి వచ్చే భయంకరమైన శిక్ష ఏంటంటే దేవుని ఉగ్రత తుదమట్టుకో వారి మీదకు వచ్చును. ఈ దినాలలో దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే రకరకాలుగా మరి ప్రియులారా మరి అభ్యంతరాలు కలిగిస్తూ ఆటంకాలు కలిగిస్తూ వారి దారిన వారు పోతూ ఉంటే మరి వారికి చెవిని పడేటట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రియులారా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రోజులన్నీ మాయి అని అనుకుంటున్నారు. దేవుని కృపా సువార్తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వారుగా వారు ఉన్నారు. ప్రియులారా,
అయితే ఒక విషయం ఏంటి తెలుసా, వారు దేవునికి ఇష్టలు కానివారు అని, వారు మనుషులందరికీ నష్టాన్ని కష్టాన్ని కలిగించే విరోధులని, చివరకు దేవుని ఉగ్రతకు వారు పాత్రులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మట్టుకు నేనుగా ఇలాంటి వారి విషయమే ప్రభు వారిని క్షమించాలనని. ఎందుకంటే వారు చేసే పని ఏంటో, వారు అనే మాటలు ఏంటో వారికి అర్థం కావట్లేదు కనుక దేవుడు వారిని క్షమించి మనల్ని రక్షించినట్టుగా వారిని కూడా రక్షించాలని కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. కానీ జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమండి, పౌలు దగ్గరికి తిమోతి వచ్చి వారి విశ్వాసం గురించి ఏమండి వారు చాలా మంచి సమాచారం చెప్పాడు, వారి ప్రేమను గురించి చాలా మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి అది పునాది లాంటిది. ఏమండి, అదే శరీరానికి వెన్నుముక ఎలాంటిదో, ఒక నిర్మాణానికి మూలరాయి ఎలాంటిదో, ప్రియులారా క్రైస్తవ విశ్వాస జీవితానికి విశ్వాసం కూడా అలాంటిదే. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 ఏమని అక్కడ మాట్లాడుతున్నాడు అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నవాడనియు, ఆయన వెతికే వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అనే మాట దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాము. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వీరి జీవితంలో ఎదురవునా, ఇదిగో ప్రియులారా, యేసుక్రీస్తు విశ్వాసం నుండి వీరి జీవితాలు ఎవరి చెక్కు చెదరలేదనే విషయం నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కారణం ఏది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు ప్రభువును గూర్చి ఇదిగో వారు విన్నారు. ఆయన ప్రేమ, ఆయన శిలువ త్యాగం, ఏమండి ఆయన మరణం, ఆయన పునరుత్థానం వారు ఆ సువార్త వారు విశ్వసించారు. వారి ప్రభు వైపు తిరిగారు, వారు రక్షించబడ్డారు. ఆధ్యాత్మిక విశ్వాసంలో వారి పసిపిల్లలే కానీ వారికి వచ్చిన శ్రమలేమీ కూడా ప్రియులారా వారి విశ్వాసాన్ని ఏమండి కోల్పోకున్నట్లుగా ఏమండి చేయలేకపోయాని విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈరోజు రక్షించబడిన ఇదిగో మన జీవితంలో ప్రియులారా ఎన్ని శ్రమలు, పోరాటాలు, శోధనలు, ఎరుక ఇబ్బందులు ఎదురవనా మన జీవితంలో, లేకపోతే దేవుని మందిరానికి వచ్చి సంఘముగా కూడి ప్రభుని ఆరాధించడానికి ఇలాంటి పరిస్థితులు లేకపోయినా, ఒకవేళ పొడిగించబడిన ఏమాత్రము కూడా విశ్వాసంలో సడలకుండా ఏం చేయాలి? మనము మన రక్షణ కొరకు ప్రభువులో నమ్మకముగా ప్రభుని హత్తుకొని విశ్వాసములో నిలకడగా ఉంటూ ప్రభువులో ముందు కొనసాగిపోవాలి. రెండో విషయం ఏంటో చెప్పమంటారా? వారు విశ్వాసము, దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారి విశ్వాసములో ఏమంటే ఎదుగుదల ఉంది, అభివృద్ధి ఉండడం మనం చూడగలుగుతున్నాము. జీవం కలిగింది ఏదైనా సరే ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. వారి విశ్వాసంలో ఎదుగుదల ఉంది, అభివృద్ధి ఉంది. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. రక్షించబడడానికి విశ్వాసం ఎంత అవసరమో, మన శత్రువుతో పోరాడడానికి, ఈ లోకాన్ని జయించడానికి కూడా విశ్వాసం అంతే అవసరమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. మన శత్రువు గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు గర్జించు సింహము ఎవరిని రింగుదునని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసంలో మనం స్థిరులమై అపవాదిని మనం ఎదురించినప్పుడు వాడు మన యుద్ధ నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. రెండోదిగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాము. పరిశుద్ధుల పట్ల వారికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి ఇలా రాయబడి ఉంది, వారట విశ్వాసములో, ప్రేమలో అంతకంతకు వారు ఏమవుతున్నారు చెప్పండి? వర్ధిల్లుచు ఉన్నారనే మాట దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, 1:3 చూస్తే ఏమరాయబడింది తెలుసా? విశ్వాసముతో వారు పని చేశారు, వారు ప్రేమతో ప్రయాసపడ్డారు, వారు నిరీక్షణతో కలిగిన శ్రమలన్నిటినీ సహించారు, ఓర్చుకున్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియులారా, కాల్విన్ అనే భక్తుడు ఇలాగన్నాడు, విశ్వాసం మాత్రమే మనం రక్షిస్తుంది. మనం రక్షించిన విశ్వాసము అది ఎప్పటికీ ఒంటరిగా ఉండదు, కానీ అది క్రియలు చేస్తుంది అని అన్నాడు మాట. ఏమిటా క్రియలు అంటే, ఇదిగో వారు విశ్వాసంతో పనిచేశారు, ప్రేమతో ప్రయాసపడ్డారు, నిరీక్షణతో ఎన్ని శ్రమలు, పోరాటాలు వారు కలిగిన వాటిని ఓర్చుకున్నారు. అటు ప్రభువును ప్రేమించారు,
ఇటు దైవజనుణ్ణి ప్రేమించారు. తర్వాత చూస్తూ ఉన్నాము ఏమంటే వారు తిరిగి సాటి దేవుని పిల్లలైన వారిని కూడా వారు ప్రేమించడం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏమండి అంత మాత్రమే కాకుండా నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకాయ వారిని కూడా ప్రేమించాలనే విషయం నేను విజ్ఞాపన చేస్తున్నాను. అప్పుడు ఏమి జరిగింది ప్రియులారా? ఇప్పుడు ఈరోజు మన జీవితంలో ఇలాంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. కొంతమంది దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామే, ఆరాధనకు దూరం అయిపోతున్నామే, సహవాసం దూరం అయిపోతున్నామే. మీకే కాదు నాకు చింత ఉంది. అయితే ఏమండి అటు మన విశ్వాసం కాపాడుకోవడానికి, దానిలో కొనసాగడానికి, అంతకంతకు అభివృద్ధి చెందడానికి, ఇదిగో ప్రభుని ప్రేమించే ఆ ప్రేమలో మరింతగా మనం ఉన్నతంగా ఎదగడానికి, అటు దేవుని సేవకుని, దేవుని బిడ్డలైన వారిని ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇవేవి ఆటంకం కావు అని వారు రుజువు చేయలేదా? ఈరోజు మనం అలా రుజువు చేద్దామా? అలా చేస్తున్నామా? ఒకసారి మన గురించి మనము పరీక్షించుకుందాము. చివరిగా మనం చూస్తున్నప్పుడు ఏమండి వారి విశ్వాసం, వారి యొక్క చెప్పండి వారి ప్రేమ పౌలు యొక్క జీవితంలో ఏమి కలిగించాయి, దేవునికి ఏమి చెల్లించినట్లుగా చేశాయి, వారి కొరకు అతడు ఎలా ప్రతిస్పందించేటట్లుగా చేశాయి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి పౌలు వారి విషయంలో చాలా బెంగకు గురయ్యాడు, కలవరానికి గురయ్యాడు, ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే వారికి విరోధంగా సైతాన్ని శోధించేవాడుగా ఉన్నాడు. అదే సమయంలో వారు క్రీస్తునందు పసిపిల్లలుగా ఉన్నారు. మనుషుల చేత వారికి గొప్ప పోరాటాలు వారి జీవితంలో ఎదురయ్యాయి. అలాంటి విషయంలో చాలా చింత, బాధ, ఆందోళన, కలవరం అతని జీవితంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి లేవే పౌలకి. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతట్లోను, శ్రమ అంతట్లోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ దైవసనులు వారికి శ్రమలు కలిగాయి, వారికి ఇబ్బందులు కలిగాయి. వీళ్ళు ఎప్పుడు వాటి గురించి ఆలోచించట్లేదు, వీళ్ళు దేవుని పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మేము కూడా కొన్ని పర్యాయాలు అయ్యో సండే స్కూల్ జరగడం లేదు, చిన్న పిల్లలు ఎలాగుంటున్నారు, యవనస్తులు కోడుకలు జరగట్లేదు, యవనస్తులు వారి సమయాన్ని ఎలా గడుపుతున్నారు, ఇదిగో సంఘారాధన జరగట్లేదు, ఉపవాస ప్రార్థనలు మరి మందిరంలో జరగట్లేదు, ఆదివారం ఆరాధన జరగట్లేదు, సంఘ బిడ్డల వారి కుటుంబాలు ఎలాగున్నాయనే చింత మా హృదయంలో కూడా ఉంది. కానీ దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. కానీ పౌలట వారి విశ్వాసమును గూర్చి, వారి ప్రేమను గూర్చి, వారి ఆత్మీయ స్థితిగతుల గురించి విన్నప్పుడట ఏం పొందాడు? వారి విషయంలో గొప్ప ఆదరణ పొందాడు. రెండవదిగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు 10వ వచనం చివర అన్నాడు, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము, అంటే ఆదరణ పొందాడు, వారి విషయమై గొప్ప ఆనందమును పొందాడు. ఈరోజు నువ్వు దుఃఖం కలిగించే విశ్వాసవా? నీవు కన్నీరు తెప్పించే సంఘ బిడ్డవా? లేకపోతే ఆదరణ, ఆనందం కలిగించే దేవుని బిడ్డవా? నేను ఎరుగుదును నా పరిచర్యలో కొంతమందిని గమనిస్తూ ఉంటున్నప్పుడు వారిని బట్టి ఆదరణకు బదులుగా ఏమండి దుఃఖం, కలవరం అనేది కలుగుతుంది. సంతోషానికి బదులుగా కన్నీళ్ళు పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి తెస్సలోనిక విశ్వాసులను, తెస్సలోనిక సంఘాన్ని మనం ముందుకు తెచ్చుకుందామా? మనకులాగా అనేక సంవత్సరాలుగా, ఇదిగో కొంతమందికి 25 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేకపోతే 4-5 సంవత్సరాల నుండి మీరు భక్తి చేస్తున్నారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదే. కొన్ని రోజులే, కొన్ని నెలల్లో పెరిగింది. కానీ దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలు గొప్ప మార్పు కలిగింది. వారు ఆదరించేవారుగా, ఆదరణ కలిగించేవారుగా, వారు సంతోషం కలిగించేవారుగా ఉన్నారు. అందువల్ల పౌలు వారి విషయమై దేవుడికి ఏం చేశాడు అని ఆలోచన చేస్తే అంటున్నాడు 10వ చివరిలో, ఏమండి మిమ్మల్ని బట్టి, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందం నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. అబ్బా, మీ కొరకు ఎలాగైనా
ఆ దేవుడు చేసిన కార్యాలకు తగినట్లుగా మేము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలమని చెప్పేసి ఏం చేస్తున్నాడు? మౌనమై ఉండలేదు, కానీ వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నీ దైవజనుడు కానీ దైవ సేవకురాలు కానీ నిన్ను చూచిన దేవుని పిల్లలు ఎవరైనా కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? లేకపోతే ఇంకా ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుందిరా ఈ మనిషి, ఎందుకున్నాడు రా ఈ బ్రతికి భూమి మీద అన్నట్టుగా ఒకవేళ వాపోతూ ఉన్నారా? ఒక్కసారి మన గురించి మనము మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనల్ని బట్టి దైవజనుడు సంఘము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా బ్రతుకుదాము. ఆ విధంగా మన బ్రతుకును మార్చుకుందాం. చివరిగా పౌలు వారి కొరకు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, ఇదిగో 10వ వచనం నుండి లేదా 9వ వచనం నుండి చదివితే 13 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివితే ఎవరిని దేవుని వాక్యంలో రాత్రింబవళ్ళట వారి విషయమై దేవునిని వేడుకుంటూ ఉన్నాడంటే అండి. ఎందుకనంటే వారి యొక్క విశ్వాస జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే అవి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని తీర్చినట్లుగా తొలగించినట్లుగా ఏవండి. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఇదిగో ఆయన తన పరిశుద్ధులు అందరితో పాటు వచ్చినప్పుడటండి వారు హృదయాలట ఆ దేవుని ఎదుట తండ్రి అయిన ఏమండి దేవుని ఎదుట అంటండి పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా స్థిరపరచబడినట్లుగా ఏమండి. అలాగనే ప్రేమలో వారు ఏమండి వారు ఎదిగి వర్ధిల్లుచు ఒకరినొకరు మనుషులందరి ఎడల ఆ దైవికమైన ప్రేమను వారు కనపరిచేటట్లుగా వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి వ్యక్తులముగా మన జీవితంలో ఉందామా? ఈ ఉపవాస ప్రార్థన సమయమున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో మరలా ఈ తెస్సలోనిక పత్రికను ధ్యానించి ఈ విశ్వాసుల జీవితాలను మన ముందుకు తెచ్చుకొని సవాలు చేయబడదామా? మన బ్రతుకులను మార్చుకుందామా? ఏమంటే దైవజనునికి సంఘానికి ఆదరణ, నెమ్మది, సంతోషం కలిగించే వారిగా మారదామా? మనల్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన కొరకై ఇతరులు సంఘము ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తులుగా మన బ్రతుకులను మార్చుకుందామా? దేవుడట్టు కృప సదా మనందరికీ తోడైండి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. గరుడువైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకే మీకు స్తోత్రం. దయచేసి మీరు కూడా ఏకీభవించమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ జీవితంలో మీ విశ్వాసం ఎలాగుందో, మీ ప్రేమ ఎలాగుందో, ఇదిగో తెస్సలోనిక విశ్వాసులకి వచ్చిన శ్రమలు, ఆ శోధనలు అల్పమైనవి ఏమీ కాదు. ఇవి చిన్న విషయాలు ఏమీ కూడా కాదు. తేలికైన విషయాలు ఏమీ కూడా కాదు. అసలు వారి భక్తి, వారి విశ్వాసం, ప్రభుత్వ వారి సంబంధం ఉంటుందా, ఊడుతుందా అనే భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో కలిగాయి. అయినా సరే వారు ప్రభు కోసం ఎంతో నమ్మకంగా నిలబడ్డారు. ఏది నీ జీవితంలో ఎంతకాలమైంది ప్రభుని దగ్గరికి వచ్చి, ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలం నుండి భక్తి చేస్తూ ఉన్నాం? మన జీవితంలో ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ నిరీక్షణ మన జీవితంలో ఉన్నాయా? క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన లక్షణాలు 3 అని పౌలు తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో చెప్పాడు. కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ చివరి వరకు 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని చెప్పాడు. ఆ 3 వీరి జీవితాల్లో ఉన్నాయి. విశ్వాసంతో వారు పనిచేశారు, ప్రేమతో వారు ప్రయాసపడ్డారు, నిరీక్షణతో వారు ఓర్చుకున్న సహించారు, ప్రభు కోసం వారు నమ్మకంగా నిలబడ్డారు. ఒక్కసారి నీ జీవితాల గురించి పరికించు, ఆలోచించు. ఒకవేళ ఏమైనా విధేయతలు జీవితంలో ఉంటే ప్రభు క్షమాపణ వేడు, పశ్చాత్తాపపడు, ప్రభు వైపు తిరుగు, ప్రార్థన చేసుకో. తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానం మందరి జీవితాలు పనిపించేయండి. నీ వాక్యానికి స్పందించే మనసు, హృదయం ఈ రాత్రి మాకు దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటును భద్రపరచండి. విశ్వాసములో ఎక్కడా కూడా నేను అస్థిరులు కాకుండా ప్రభువా, ఆయన విశ్వాసములో భాగ్యవంతులుగా, విశ్వాసములో నిలకడైన వారుగా, విశ్వాసములో
స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమలో అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తెస్సలోనిక విశ్వాసలోని మా జీవితాలను మలిచి మమ్మల్ని బట్టి ప్రభువా దైవజనులకు గొప్ప నెమ్మది, సమాధానం, సంతోషం కలిగినట్లుగా మమ్మల్ని చూచిన వారు ఎవరైనా సరే మమ్మల్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా కృప చూపండి. అలాగున సంఘమును మీరు ఆ కొరకే సిద్ధపరచమని, బలపరచ మహిమ మీరు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ఆరాధించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని సన్నిధి సదా మనందరికీ తోడై ఉండనుగాక. ఆమె. మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.